తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడి రాజకీయ పరిస్థితిని, రాజకీయ సాంప్రదాయాన్ని చూస్తూ వస్తున్నాం. అయితే ప్రస్తుతం ఆ సంస్కృతిలో కాస్త మార్పు వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం 100% కనబడుతుంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే సుప్రీంకోర్టు సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఇప్పటికే స్పీకర్ దగ్గర నుంచి మరో రకమైన స్టేట్మెంట్ కూడా వచ్చింది. అటు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామనే అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దాంతోపాటుగా కేసీఆర్ని కలిసి ఎలాగైనా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామనే స్టేట్మెంట్తో పాటు బీఆర్ఎస్లోకి రావాలని కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి మారారో, పార్టీ మారానంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మనం స్టేట్మెంట్ చూసాం. కానీ నేను ఎలాంటి పార్టీ మారలేదు, పార్టీ మారాల్సిన అవసరం లేదు, పార్టీ మారట్లేదు అంటూ కూడా చాలా వరకు చెప్తున్న పరిణామాలను చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసిన పరిణామాలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు. సో మొత్తానికి సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ అయితే ప్రారంభమైంది. బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నారు సుందరం గారు. ఇక పార్టీ ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024లో స్పీకర్కు ఫిర్యాదులు వెళ్లిన అంశాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మేము వస్తామంటూ కూడా పూర్తిగా కూడా వాళ్ళు ఏంది అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా చెక్కర్లు కొడుతున్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి చూడొచ్చు. పూర్తిగా కూడా ఆ సొంత గూటికి వస్తామంటూ దాదాపుగా 7 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసేందుకు ఆసక్తి చూపెడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ 7 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ పునః ప్రవేశానికి అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా తిరిగి బీఆర్ఎస్ గూటికే వెళ్ళేందుకైతే వాళ్ళు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగపరంగా పూర్తి స్థాయిలో చిక్కులు రాబోతున్నాయి. సుప్రీంకోర్టులో విచారణ తారాస్థాయిలోకి వెళ్ళబోతుంది. ఎలాగైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్లోకి రావడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం టెక్నికల్గా కానీ అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన తీర్పును బేరుజు చేసుకుని ఈసారి తెలంగాణలో కూడా అలాంటి తీర్పు ఇవ్వబోతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒక పక్కన వాదిస్తున్న తరుణం కూడా కనబడుతుంది. అయితే మొత్తం ఎపిసోడ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోగా బీఆర్ఎస్ సభ్యత్వానికి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయకుండా పూర్తి స్థాయిలో గోడ దొరికిన పరిస్థితి మనం చూసాం. ఇక రాత్రికి రాత్రే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేలు. అయితే దాంట్లో ఒకరు ఆస్తుల కోసం వేలు, ఇంకొకరు రాజకీయ భవిష్యత్తు కోసం వేలు, వాళ్ళ వారసత్వం యొక్క భవిష్యత్తు కోసం వేలు, వాళ్ళ అక్రమ ఆర్జన కోసం వేలు, వాళ్ళ గతంలో చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి వేలు, కొందరు మంత్రి పదవులకు వేలు, రకరకాలుగా ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వట్లేదు, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ స్టేట్మెంట్ బేరు చేసుకుని నేను పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో చర్చలైతే మొదలుపెట్టిలు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో 10 మందిలో 7 కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఎలాగూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక 2028లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కూడా వాళ్ళు విశ్వసించడం, దాంతోపాటుగా 15 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన తరుణం కూడా చూసాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని 7 అంటే 10 మందిలో 7 మాత్రం ఖచ్చితంగా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు చాలా
ఏంది అంటే ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ ఎప్పుడైనా రావచ్చు, ఆ తీర్పు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని రంగప్రవేశం చేయంటారా అంటూ గతంలోనే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన తీరు కూడా చూసాం. అయితే దీనిలో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ 7 ఎవరైతే ఉన్నారో 10 మందిలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇందులో 7 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నాడు. అయితే 7 పూర్తి స్థాయిలో కూడా తిరిగి చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ ఇష్టపడడం లేదు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కేసీఆర్ దగ్గర మొహం లేక తీర్పు కోసం ఎదురు చూస్తున్న కడియం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎలాగూ కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితులలో కడియం శ్రీహరి కానీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు లేరు. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది కూడా భవిష్యత్తు తెలిసిపోతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఇక్కడ స్పీకర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వెనుక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి మారిపోయింది. ఓ పక్కన కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించిన ఎమ్మెల్యేలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో 10 మందిలో 7 తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి ఆసక్తి చూపడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలతోని కేసీఆర్కు సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వారిని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మరి ఇంకొక వైపు ఏంటంటే 7 కూడా అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్కు ముఖం చూపించలేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే అధికారం రాగానే ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారడానికి గల కారణాలు ఒక స్పష్టంగా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో కూడా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కనబడింది. అంటే అధికారం కోసం ఎంత దూరమైనా పరిగెడతారా, అధికారం కోసం ఏదైనా చేస్తారా అంటే అధికార దాహం అనేది లేకపోతే మేము ఎక్కడ నిలబడం అనేది కూడా క్లారిటీ ఇచ్చిల్లు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లలో ఈ 10 మందికి సంబంధించి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిలో ఈ కాంగ్రెస్ పార్టీకి చేరిన వాళ్ళలో కొంతమంది స్టేట్మెంట్ అయితే డిఫరెంట్గా ఉన్నది. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. దానికి ఎందుకు ఇక్కడ విషయం ఏంది అంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది అంటే రాజ్యాంగం ప్రకారం మనం పూర్తి స్థాయిలో కనుక లా ప్రకారం అంటే ఇప్పుడు జరుగుతున్న వాద ఉపవాదాలను కనుక సుప్రీంకోర్టుకు సంబంధించిన మన అడ్వకేట్ని కనుక పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి 3-4 రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో అనర్హత వేట అయితే పడిన పరిస్థితి కనబడింది. ఇలాంటి పరిస్థితులలో 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పార్టీ ఫిరాయింపులను హెచ్చరించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎట్టి పరిస్థితులలో పార్టీ ఫిరాయించిన వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో దీని ప్రకారం లెక్క కనుక మనం బేరోజు వేసుకుంటే అంటే అంచనా వేయగలిగితే పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు అనేది తథ్యం తెలంగాణలో అనేది ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీలోకి ఒక ఏంది అంటే పదవిలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మారాలి అనుకుంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారాలనుకుంటే ఆ పదవికి దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆ పదవి ఇచ్చిన ఏ పదవి అయితే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ పదవి ఎక్కడైతే పోటీ చేసి గెలిచారో ఆ పదవికి రాజీనామా చేసి మరొకసారి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా చూడండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు అయితే ఈరోజు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశానికి మనమైతే చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో సాధారణంగా కూడా మనందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనందరం చూసాం ఏంటి అంటే చాలా వరకు కూడా
ఈ దేశానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా చేసిన వెంకయ్యనాయుడు కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయ నేతలు చాలామంది కూడా మాట్లాడారు. ఏ రోజైతే వాళ్ళు పార్టీ మారుతారో ఆ రోజే పార్టీ పదవులు ఊడిపోవాలి అంటూ కూడా అలాంటి రూల్ ఒకటి వస్తే బాగుంటుంది అంటూ కూడా గతంలో చాలామంది కీలక నేతలు కూడా వ్యాఖ్యానించిన తీరు మనం చూద్దాం. జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద దుమారంగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తాం. ఎందుకంటే అధికారం పోగానే పూర్తి స్థాయిలో చాలామంది పదవుల కోసమో మంత్రుల పదవుల కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో పార్టీ మారుతున్న తీరులోనూ మనం చర్చించాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా మారుతుంది. ఒక్క తెలంగాణను ఉద్దేశించే కాదు, చాలా రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఉదాహరణగా మారిపోతుంది. ఇది ఒక చెంపపెట్టు లాంటి తీర్పుగా కూడా ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ మారడం, ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పార్టీని గెలిపించిందా అంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే అధినేత కావచ్చు, లేకపోతే అక్కడ వ్యక్తి యొక్క క్రేజా, లేకపోతే ఆ గుర్తా, లేకపోతే అక్కడ కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు పూర్తిగా దేనికోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేయకుండా కేవలం వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే పూనుకుంటారనేది క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు చాలా వరకు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి తీర్పు కూడా అదే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా మాత్రం ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే వీళ్ళ తీర్పుకు సంబంధించి అంటే పార్టీ ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024లోనే స్పీకర్కి ఫిర్యాదు చేసిన, దాని తర్వాత ఇప్పుడు వాదోపవాదాలను అయితే కొనసాగుతున్నాయి. ఫైనల్గా ఇది ఏం జరుగుతుంది, ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మందిలో 7 మాత్రం తిరిగి బీఆర్ఎస్లోకి వస్తామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఎక్కడ ఒప్పుకునే పరిస్థితులలో లేరు. సో ఇలాంటి పరిస్థితులలో 7కి సంబంధించి పార్టీ మారే అవకాశం అయితే మేము ఇదే పార్టీలో ఉన్నాం, మేము బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళలేదు అంటూ కొంతమంది వాదించడం, దాంతో కొంతమంది అయితే అఫిడవిట్లో ఏకంగా కూడా నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, అలాంటిది ఏదీ లేదు అంటూ కూడా గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అఫిడవిట్లో దాఖలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో వాళ్ళు దాఖలు చేయడంతో పాటు ఈ 10 మందిలో 7 ఎవరైతే ఉన్నారో ఈ 7కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఇష్టపడకపోవడంతో మరి వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. నిజంగా తెలంగాణలో ఉప ఎన్నికలకైతే వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉప ఎన్నికల వాడివేడి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇది ఒక ప్రధానమైన అంశం కాబట్టి ఇది దేశ రాజకీయాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా అంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే చాలా భయాందోళనగా ఉన్నారు. వాళ్ళు పూర్తిగా కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్పీకర్కు నోటీసులు ఇవ్వడం, దాంతోపాటు స్పీకర్ కార్యాలయంలో ఉన్న అధికారులకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా ఇది ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఎవరు మన స్పీకర్ గారు ఏది అసెంబ్లీ సభ్యురాలు మాట్లాడుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఏంది అంటే అసెంబ్లీలో మహిళ మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా వాళ్ళని పూర్తి స్థాయిలో అవమానించే విధంగా మహిళా ఎమ్మెల్యేను అవమానించే విధంగా స్పీకర్ మాట్లాడిండు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడితే నాకే వినిపిస్తలేదు, వాళ్ళు ఎలా వింటారు నాకే అర్థం కావట్లేదు అంటూ కూడా మైక్ కట్ చేసిన పరిస్థితి కనబడింది. ఒకసారి దానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా వినండి అసలు ఏంటి అనేది నిన్న చూడండి. కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్ల కనెక్షన్ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు, వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు కానీ వాళ్ళు ఎలా వింటారో నాకే అర్థం కావట్లేదు. మళ్ళొకసారి వినండి. కేసీఆర్ గారు ఏం చేసింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్ల కనెక్షన్ లక్ష్మణ్ కుమార్ మళ్ళీ వినండి, ఇది చాలా అవసరం. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు. ఒక సభ్యురాలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ ఏం చేసిండు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి కదా. మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సునీత లక్ష్మారెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా వారు ఏం చెప్పారు అంటే
దానికి సంబంధించి ఇంటింటికి నల్లా కలెక్షన్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే దాంతోపాటుగా ప్రాజెక్టులకు సంబంధించి ఇతరత్ర చెప్పే ప్రయత్నాన్ని సునీతా లక్ష్మారెడ్డి గారు ప్రారంభించారు. ఇక్కడ స్పీకర్ గారు ఏమంటున్నారు, మొన్న జగదీష్ రెడ్డి గారికి సంబంధించి ఏమన్నారు జగదీష్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ, స్పీకర్ గారు, అధ్యక్ష ఈ అసెంబ్లీ నాది కాదు, అలా అని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేది కాదు, లేదు స్పీకర్గా బాధ్యతలో ఉన్న మీది కాదు, మన అందరిది అంటూ చెప్పుకొస్తే ఏది జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసేళ్ళు. ఇదొకటి. ఇక రెండో అంశం ఏంటి అంటే, స్పీకర్ గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. స్పీకర్ గారు అక్కడ కూర్చున్నప్పుడు సభను సజావుగా జరిపేందుకు అధ్యక్ష పదవిలో కూర్చుంటారండి. ఇది రాజ్యాంగం ప్రకారం. ఎవరైనా చదువుకోకపోతే మళ్ళీ చదువుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, స్పీకర్ విధి విధానాలు ఏంటిది అంటే, మీరు అదేంది 8th క్లాస్ 9th క్లాస్ సోషల్ పుస్తకాలలో పోతే కూడా దొరుకుతుంది. నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగానే చదవాలంటే అవసరం లేదు. అది 5 మార్కులో 10 మార్కులో క్వశ్చన్ ఉంటుంది చిన్నప్పుడు ఎగ్జామ్లు రాసేటప్పుడు. ఇక్కడ స్పీకర్కు సంబంధించి సభను సజావుగా నడిపేందుకు ఆ బాధ్యతాయుతమైన చైర్లో కూర్చున్నారు. మరి ఇక్కడ విపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకే వినాలనిపిస్తలేదు అన్నప్పుడు మరి స్పీకర్ వ్యాఖ్యలను మీరెట్లా చూస్తారు? నాకే వినాలనిపిస్తలేదు అని స్పీకర్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? స్పీకర్ ఆ చైర్లో కూర్చుని నాకే వినాలనిపిస్తలేదు అన్న వ్యాఖ్యలకు సంబంధించి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే దుమారం రేగడంతో పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే, స్పీకర్ గారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి వాపస్ తీసుకునే ప్రయత్నం జరిగింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వినండి. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను అవమానించేలా మాట్లాడిన స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు, అలా వాళ్ళు ఎలా వింటారో నాకు అర్థం కావట్లేదు అంటూ మైక్ కట్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. అంటే స్పీకర్ గారు ఒక పార్టీకి అనువుగా వ్యవహరించకూడదు, అలా అని విపక్షానికి అనువుగా వ్యవహరించకూడదు. సభకు మొత్తానికి కూడా అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి అందరికీ పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా అంటే గౌరవప్రదంగా వ్యవహరించాలి అనేది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చర్చ కొనసాగింది. అయితే ఇప్పుడు స్పీకర్ గారు నిన్న ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి. రెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రేపు సునీతా లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రేపు రన్నింగ్ కామెంట్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడతాం? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. రైట్, ఇది పరిస్థితి. అంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏమని చెప్తున్నారు అంటే, గడ్డం వీళ్ళు పూర్తి స్థాయిలో స్పీకర్ గారికి చెప్పే విషయం ఏంటంటే, సునీత లక్ష్మారెడ్డి గారికి సంబంధించిన చర్చ నిన్న వచ్చింది. సో ఇక్కడ వారు మాట్లాడుతున్న తరుణంలో స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారంటే, నాకు వినిపిస్తలేదు, వాళ్ళు ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు అనేది నిన్న జరిగిన చర్చ. అయితే దీంట్లో స్పీకర్ గారు ఏం చెప్తున్నారంటే, సో మొత్తానికి నాకు 7 మహిళలు అంటే సిస్టర్స్ ఉన్నారు, నాకు మహిళలంటే ఎనలేని ప్రేమ, సో వారు ఏదైతే వారిని ఉద్దేశించి నేను అనలేదు, కాబట్టి నిజంగా అలాంటిది ఉంటే ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన పరిస్థితి కనబడతాను. అయితే నిన్న ఆ స్టేట్మెంట్, ఈరోజు ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా చెప్తున్నా, నిన్న ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, మరి నిన్న అదే సమయంలో అక్కడే ఎందుకు మాట్లాడలేకపోయారు, ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మైక్ కట్ చేయగానే వేరొక వ్యక్తికి ఇచ్చారు, వేరొక సభ్యుడికి ఇచ్చినప్పుడు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఇది రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది, దాంతోపాటు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నాకు వినిపిస్తలేదు, వినాలనిపిస్తలేదు కూడా అని చెప్పాల్సిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గర్జించడం మొదలుపెట్టింది. ఒక మహిళలను స్పీకర్ ఏ విధంగా అవమానిస్తాడు అనే కోణంలో అక్కడ చర్చ మొదలుపెట్టిలు బీఆర్ఎస్లు. ఇక దాంతోనే నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ కొనసాగింది కదా. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు
అలాంటి వ్యాఖ్యలు వచ్చినాయని కూడా మనం అనుకోవచ్చు. ఇక దాంతోపాటు నిన్న ఇదే అసెంబ్లీ సాక్షిగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఏంది అంటే మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతోని తీవ్ర మనస్తాపం చెందిండు. నిన్న ఆయన శాసనసభలో పూర్తి స్థాయిలో ఎమోషనల్ అయిపోయాడు. నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కత్తారు, అతి కొద్ది మందికే దక్కే గౌరవం నేను పొందాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు వేముల ప్రశాంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనేది ఒకసారి వినండి. విషయం మనం చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భర్త వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భర్త వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒకని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే ఇది నిన్న ఎందుకు అంటే విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పటి వరకు నేను లిస్ట్ ఒక్కొక్కటిగా చెప్తా వినండి. మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి గారు, నిన్నటికి నిన్న సునీత లక్ష్మారెడ్డి గారు, దాంతోపాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, దాంతోపాటు నేడు అంటే ప్రతిరోజు ఒక సభ్యుడి మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకురావడం, వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మానసిక ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది జరుగుతున్నది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో ఉన్నది, విపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా పనిచేసిలు, అధికారం ఏంది, బాధ్యత ఏంది, విధి విధానాలు ఏంటి, దాంతోపాటు తప్పొప్పులు ఏంటి అనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు విధి విధానాలు అనేది తెలుస్తుంది. అంటే ఒక క్లారిటీగా ప్లానింగ్ ప్రకారం జరుగుతుందా లేకపోతే అనుకోకుండా జరుగుతుందా, ఇలాంటి సందర్భాలు సభలో ఎందుకు వస్తున్నాయి అనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి గారి సస్పెన్స్ వెయిట్, దానికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. బహుశా రాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. నిన్న వారు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. స్పీకర్ సార్, బులెటిన్ ఎక్కడ? జగదీష్ రెడ్డి సస్పెండ్ అయినట్టా కానట్టా? సస్పెండ్ అయితే బులెటిన్ ఇవ్వండి, సైట్లో పెట్టండి. స్పీకర్కు వినతి ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బులెటిన్ ఇస్తే సభకు రానంటూ ప్రశ్నించిన జగదీష్ రెడ్డి కోర్టుకు పోతాననే భయంతోనే ఇవ్వడం లేదు. ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుంది, పద్ధతి ప్రకారం అసెంబ్లీ నడవడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చిట్చాట్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి చాలా కీలకమైన నేతలను ఒకసారి మనం ఆర్డర్ వైజ్గా చూసుకుంటూ వద్దాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, తర్వాత జగదీష్ రెడ్డి. ప్రాధాన్యత ఉద్యమంకి సంబంధించి మొదటి నుంచి ఉన్న వ్యక్తులకు సంబంధించి చెప్తున్నా. అంటే వీరు ఏంది, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ఇక్కడ ఏదైతే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో పోరాట పటిమ వారికి తెలుసు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా తెలుసు. 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిల్లు కాబట్టి సభలో సభ్యులను, అధికార పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చో తెలుసు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా జగదీష్ రెడ్డి గారు పూర్తిగా కూడా
ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏవైతే మాట్లాడతారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలకు వారిని ఇరుకున పెట్టడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో ప్రశ్నాస్త్రాలను సంధిస్తారు కాబట్టి వీరిని పూర్తిగా సస్పెన్స్ వేట్ వేశారా లేనట్ట అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సస్పెన్స్ వేట్ వేస్తే ఖచ్చితంగా బులెటిన్ విడుదల చేస్తారు, అది వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లో ఉంటే సదరు సభ్యుడు కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈరోజు జగదీష్ రెడ్డి గారికి సంబంధించి ఇంకా దాన్ని హోల్డ్లో పెట్టడానికి కారణం ఏంటంటే రేపు కోర్టుకు వెళ్తే అసెంబ్లీకి సంబంధించి మళ్ళీ నోటీసులు వస్తాయి. మళ్ళీ నోటీసులు వస్తే అదే ఒక పెద్ద పంచాయతీగా మారుతాయి. దాంతోపాటు సభకు సంబంధించి ఏంది అంటే సభ ఏకపక్షంగా నడుస్తుందని ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్ళడం కానీ లేదా ఇతరత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉండే అవకాశాలని. సో ఇలాంటి పరిస్థితులలో ఆ స్పీకర్కు సంబంధించి బులెటిన్ ఎక్కడ అంటూ కూడా వీరు అడిగిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు అనే అంశానికి సంబంధించి మీరు చాలా క్లారిటీగా కూడా చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని మనం నిన్న చూస్తున్నాం. ఏంది అంటే ఒకసారి నిన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. పాపం వారు ఏ స్థాయి నుండి వచ్చిర్రు అనేది కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, ఆర్ఎస్ఎస్ వాదులు లేదా ఏబీవీపీ ఇతరత్ర సంఘాలకు సంబంధించి ఆ ప్రాంతానికి హిందుత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా బండి సంజయ్ ఏ స్థాయి నుంచి ఎక్కడి నుంచి వచ్చిండు అనేది మనకు తెలుసు. అయితే బండి సంజయ్ గారు పదే పదే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ కేంద్ర మంత్రిగా విధి విధానాలకు సంబంధించి కూడా ఒకసారి చర్చించాలి. ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలో బండి సంజయ్ మాట్లాడలే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాల గురించి బండి సంజయ్ మాట్లాడలే. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తాను వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్లో వెహికల్ ఎక్కి నిలబడి ఆ సెక్రటరియట్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు, కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కల్పించలే. ఎంత పొలిటికల్ డ్రామా అనేది నేను చెప్తున్నా. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 పైచిలకు మంది రైతులు చనిపోయాడు, మాట్లాడలే. అకాల వర్షాలు వస్తున్నాయి, పంటలన్నీ దెబ్బతింటున్నాయి, మాట్లాడలే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి, మాట్లాడలే. 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీల గురించి మాట్లాడలే. ఇప్పటి వరకు సెక్రటరియట్కు రాని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం వారి ఇంటి నుంచి కమాండ్ కంట్రోల్ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు, దాని గురించి మాట్లాడలే. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇక్కడ నిన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన ఘటన గురించి మాట్లాడలే. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే ఇష్టమో లేకపోతే బండి సంజయ్కి భయమో నాకు తెలియదు, కానీ పదే పదే కేసీఆర్ చెప్పని చేస్తున్నాం. సరే, కేసీఆర్ని విమర్శించండి, తప్పులేదు. కేసీఆర్ని పొగడండి, తప్పులేదు. కానీ దానికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మేము మాట్లాడితే అరెస్టు కేసులు అంటాడు కదా, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. మరి బండి సంజయ్ మాట్లాడిన దానికి ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారో కూడా చూడాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా పలు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. తదనంతరం ఇక్కడ ఒకసారి ఎమ్మెల్సీ మాట్లాడేలు మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వారు ఏం మాట్లాడేలు ఏమైనా మాట్లాడాలో ఒకసారి మనం చూద్దాం. బండి సంజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వారి మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగిందో ఒకసారి. నిజంగానే మొగోడు అయినట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైన అధికారి ఎవడు, వాడి పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది.
వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసు. రైట్, ఇది పరిస్థితి అండి. ఎందుకు మీకు ఈ వీడియో చూపెట్టిన అంటే దాసో శ్రవణ్ గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్ననే ఎమ్మెల్యే కోటాలలో ఎమ్మెల్సీగా వారు పదవిని అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది దొంగ నోట్ల ప్రింటర్ రకరకాలుగా ఆరోపణలు చేశారు. అయితే ఒక వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు దానికి నిజాలు ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఇప్పటివరకు చూడని ఒక చిత్రమైన ఘటన ఏంటంటే అతను కార్పొరేటర్ కాదండి, కరీంనగర్ ప్రాంతానికి ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కరీంనగర్కి ఎన్ని నిధులు తెచ్చిండు, ఎన్ని అభివృద్ధి చేసిండు అంటే సెంట్రల్ నుండి తీసుకొచ్చిన ఫండ్స్ ఏ మేరకు అభివృద్ధి చేసిండు. నెంబర్ 2, దాంతోపాటు కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి మీద వల్గర్ భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్టు. దీని మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బండి సంజయ్కి సంబంధించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఏ విధంగా పదవిలో ఉంచుతున్నారు అనేది మరో అంశం కూడా మారుతున్నది. కాంట్రవర్సీ చేయాలి, నేను వార్తలలోనే నిలవాలి, నేను వార్తలలోనే ఉంటాను అంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఒక వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి మీద ఉపయోగించే భాష చాలా అవసరం అనే విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు. ఈ భారతదేశ ప్రభుత్వంలో మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అంటే అల్టిమేట్గా ప్రభుత్వానికి సంబంధించి ఈ దేశానికి సంబంధించి సేవ చేయాల్సిన అవసరం మీకు ఉంది. కానీ చిల్లర మల్లర విమర్శలు చేసుకుంటూ నేను కేంద్ర మంత్రిని కాదు, నేను ఎంపీని కాదు, కార్పొరేటర్ని కూడా కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యుని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తానంటే అది వేరు లెక్క. కానీ మీరు ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇది ఇప్పటికైనా తెలుసుకోకపోతే చాలా కష్టమైన పరిస్థితి కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళని చూసారు కదా, మీరు వీళ్ళందరూ తెలుసు కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు మీరు చూడని వ్యక్తులకు సంబంధించి కొందరు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఒకసారి బండి సంజయ్ గారు కూడా నిన్న మాట్లాడిరు, వారు కూడా ఏం మాట్లాడిరు, ఏం కథ అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. మొన్న మాట్లాడిండు, మరి ఈ అంశం గురించి మాట్లాడతాడా లేదా అని కూడా నేను చూస్తా. కానీ దాని మీద ఏం మాట్లాడే ఒకసారి కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను, నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను, నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకొని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేరు ఉండే. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది, తప్పుడు ప్రచారాలు. సో మొత్తానికి బండి సంజయ్ గారు మళ్ళొకసారి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా వస్తే బాగుంటుంది అనేది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాడు. సో ఆ వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించి ప్రజలు ఎవరు కూడా స్వీకరించే పరిస్థితులలో లేరు. గతం వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు లాస్ట్ 2 సంవత్సరాలలో ఏంది పాత బస్తీకి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ పదాలను ఉపయోగించి పదే వాడిన తీరు మనం చూస్తాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు. ఎందుకంటే బండి సంజయ్ గారికి తెలియదేమో, నేను చెప్తున్నా వినండి. బండి సంజయ్ గారు మీ సన్నిహితులు ఖచ్చితంగా, మీరు కూడా అనేది వైఆర్టీవీ సబ్స్క్రైబర్ కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు నాకు చాలా మంచి నాయకుడిగా నేను చూసేవాడిని. కానీ ఇప్పుడు మీరు కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది,
మీరు మాట్లాడే భాష ఏంటి, మీరు అభివృద్ధి చేస్తున్న తీరేంటి, సెంట్రల్ నుంచి స్టేట్కు తెచ్చిన నిధులు ఎంత అంటే అభివృద్ధి ఏంది అంటే మీ మనస్సాక్షికి తెలుసు, చూసే ప్రజలకు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇంకా అధ్యక్ష పదవి మీద ఆరాట పడుతున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంచి చేద్దామనే ఆలోచనలు అయితే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇది సీఎం సార్ మీ మహిళలమే కదా, ఎందుకు మాపై ఇంత వివక్ష, న్యాయం చేయమంటే అక్రమ అరెస్ట్ల, ఆశా వర్కర్ల ధర్నాలతో దద్దరిల్లిన కోటి సెంటర్, 18,000 జీతం ఇవ్వాలని డిమాండ్, ముందస్తు అరెస్టులు చేపట్టిన పోలీసులు, ఆశాలపై ఏంటి దౌర్జన్యం, హరీష్ రావు పోరాటానికి అండగా ఉంటామని స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ఆశా వర్కర్లకు సంబంధించి నిన్న ధర్నా చేస్తే పాపం వాళ్ళని ఎట్లా ఈడ్చుకపోయిలు, ఎట్లా ఇబ్బంది పెట్టిలు అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించి నిజంగా కూడా వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే, రాస్తోరోకో చేస్తూ ఉంటే వాళ్ళను అక్రమ అరెస్టులు చేయడంతో పాటు ఒక మహిళకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పృహ తప్పిపోయిన పరిస్థితి కూడా కనబడింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూడరు. ఇగో ఇది మహిళలకు సంబంధించి నిన్న ఆశా వర్కర్లకు సంబంధించి అరెస్ట్ల పర్వం ఎట్లా కొనసాగుతుందో ఒకసారి చూడండి, మీరే చూడండి. రైట్, వాళ్ళ బాధ ఏంది అంటే ఆశా వర్కర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఏమడుగుతున్నారు, 18,000 రూపాయల జీతం ఎక్కడా అని అడుగుతున్నారు. మరి ఆశా వర్కర్లు ఎంత అడుగుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేరు? మహిళా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలకు చేస్తున్న న్యాయం ఏంటి అంటే ఏం సమాధానం చెప్తారు? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా పూర్తి స్థాయిలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, మా మీద విష ప్రచారం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్పట్లేదు, ఇక్కడ ఎవరు విష ప్రచారం చేయట్లేదు. వాస్తవ కోణం ఇది. ఎందుకంటే సీఎం సార్కు మహిళలు మొరపెట్టుకున్నారు, ఈ తెలంగాణ ఆడబిడ్డలుగా ముఖ్యమంత్రికి ఆ గౌరవం ఉండాలి, వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ధర్నా చేయాల్సిన అవసరం ఏంది, అందులో కూడా ఒక మహిళ స్పృహ తప్పిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ తెలంగాణలో ఉన్నాయో ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కోటి సెంటర్లలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. దేనికి ధర్నా చేస్తున్నారు? వాళ్ళ హక్కుల కోసం ధర్నా చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి రావాల్సిన వాటాల కోసం వాళ్ళు ధర్నా. వాస్తవమే కదా, వాటా అంటే మీన్స్ వాళ్ళ జీతాలకు సంబంధించి ఏదైతే పెంచుతా అన్నారో ఆ జీతాలు ఇవ్వమని వాళ్ళు ధర్నా చేస్తారు. దీంట్లో తప్పేముందండి? తప్పేమీ లేదు కదా. మరి దీని గురించి ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నది ఈ ప్రభుత్వం? అంటే అక్రమ అరెస్టులు చేసి కేసులు పెడితే మాత్రాన వీళ్ళు భయపడతారా? అక్రమ కేసులతో వీళ్ళకి ఒరిగేదేంటి? ఏమైతుంది మహిళలకు సంబంధించి అక్రమ కేసులు పెడితే? ఈరోజు పూర్తి స్థాయిలో ఇగో ఇలాంటి నిజాలు చెప్తున్నారని వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతి భయంకరంగా రిపోర్ట్లు కొడుతున్నారండి. రిపోర్ట్లు కొడుతున్నారని నేను మాట చెప్పడం కాదు, నేను పూర్తి స్థాయిలో కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకసారి మీరే చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఎంత దారుణంగా అంటే దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఘోరంగా అంటే ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు కొట్టడమే కాకుండా ఎక్కడికెక్కడ దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇది చూడుర్రి, మీకే చూపెట్టే ప్రయత్నం చేస్తా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఇక చూడుర్రి ఒకసారి ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటూ నిన్న నేను ఒక పోలింగ్ పెట్టినండి. ఒకసారి ఇక్కడ చూడుర్రి, 2495 అంటే ఇది రాత్రిలి పాల్గొన్న స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. బాగోలేదని 85%, బాగుంది అనేది 15% మంది ఈ పోల్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, 3586 మంది ఓటర్స్ పాల్గొంటే బాగుంది బాగోలేదు, రిపోర్ట్లు కొడితే పూర్తి స్థాయిలో కనీసం దాని ఫలితానికి సంబంధించి కూడా లేకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ చూసే ప్రతి ఒక్క వ్యూవర్కు నేను చెప్పేది ఒకటే, ఈరోజు వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రిపోర్ట్లు కొడుతున్నారు, భయంకరమైన రిపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించేది కేవలం వైఆర్టీవీ మాత్రమే ఉంది, మిగతా ఛానల్తో మనకు సంబంధం లేదు, అవి లెక్కలో కూడా రావు. నేను చెప్తున్నా కదా, మనకు ఒక బాధ్యత ఉంది. మనం పూర్తి స్థాయిలో ఫాస్ట్గా వచ్చి పోరాటం చేస్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టినా కూడా పోరాటం అనేది మనం అంతగా మారిపోయింది. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నించినా పూర్తి స్థాయిలో ఎంత దారుణంగా అంటే ఆ రిపోర్ట్లు కొట్టే ప్రయత్నంతో పాటుగా ఎక్కడికక్కడ రిపోర్ట్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీరేం చేయాలి అని నేనంటే, నిన్న రాత్రి లైవ్ 1856 మంది చూస్తున్నారు. రిపోర్ట్లు కొట్టే దారుణానికి లైవ్ దారుణంగా పడిపోతున్నది. ఈరోజు కూడా మీరు ఇప్పుడు కూడా చూడరే, లైవ్ 176 ఇది మీకు కనబడేది. సహజంగా ఇది 856 మంది చూస్తున్నారు లైవ్. రిపోర్ట్లు కొడుతున్నారు, అతి దారుణంగా కూడా రిపోర్ట్లు కొడుతున్నాయి. 888 మంది లైవ్ చూస్తున్నారు.
మీరు యూట్యూబ్ అల్గారితమైనా ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నాను అంటే అందుకే ఇగో ఇక్కడ ఒక లైక్ చేయండి అన్న, ఖచ్చితంగా లైక్ చేయరి, దాన్ని షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరు. లేకపోతే ఏం చేస్తారంటే ఛానల్కి సంబంధించిన వ్యూవర్షిప్ అనేది తక్కువ కనబడుతుంది, రిపోర్ట్లు కొట్టడం వల్ల పబ్లిక్లోకి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను లైక్ చేయమని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇంకొకరిని వెనకేసుకురావడం అనేది ఏదీ లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆధారంగా, అక్కడ జరిగిన పరిస్థితుల ఆధారంగా ఏం జరిగింది అనే వాటిని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తా తప్ప అంతకు మించి వేరే తప్పిదాలు లేకపోతే అభూతమైన కల్పనల అడ్డమైన ఆరోపణలు అయితే నేను చేయట్లేదు. ఇగో ఇక్కడ చూడురి, పూర్తి కూడా సీఎం సార్ మహిళలమే కదా అని వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాను. వాళ్ళని అక్రమంగా నిర్బంధించి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం దేనికి ఉంటుందండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అయితే దీని గురించి చాలా మాట్లాడింది. ఇది సబ్జెక్ట్ చాలా పెద్దది. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది, సబ్బండ వర్గాలు కూడా వాళ్ళ జీవితాల అతలాకుతలంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణలో అందాల పోటీలు పెడతా అన్నాడు. అందాల పోటీలు పెడతా అన్నారు. అది ఎవరికి అవసరం వస్తుంది, ఏ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రాక్టికల్గా వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇంత బాధాకరమైన విషయం అంటే ఒకసారి చూడండి, మహిళలకు భద్రత లేదండి. ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. మహిళలకు క్రైమ్ రేట్ 22% పెరిగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చూడొచ్చు. అందాల పోటీలు కాదు, భద్రత కల్పించాలి, బాధితురాలకి మెరుగైన వైద్యం అందించాలి. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై జరిగిన ఘటనపై గాంధీలో బాధితురాలను పరామర్శిస్తున్న ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు. రేవంత్ సర్కార్ ఇకనైనా మేల్కో, ఎంఎంటీఎస్ ఘటనపై కేటీఆర్ ట్వీట్, శాంతి భద్రతలు పరీక్షించాలి, త్వరగా విచారణ చేపట్టాలి, కేంద్ర మంత్రికి వినతి. బాధితురాలని ఫోన్లో పరామర్శించిన బండి, బాధితురాలి ఆరోగ్యంపై బండి సంజయ్ ఆరా. ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా? ఎంఎంటీఎస్ ఘటనపై సిగ్గుచేటు, ఆడబిడ్డ దుస్థితికి బాధితులు ఎవరు? ప్రతి నెల సగటున 250 కేసులు. శాంతి భద్రతలు పడిపోతున్న అత్యాచార ఘటనపై హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైమ్ రేట్ అనేది చాలా భయంకరంగా పెరిగిపోయింది. మామూలుగా కాదు, అసలు దారుణంగా కూడా క్రైమ్ రేట్ పెరిగింది. మీరు చూస్తారా? ఇది కేవలం నిన్న జరిగిన ఎంఎంటీఎస్కు సంబంధించిన బాధితురాలకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ బండి సంజయ్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా నిన్న గాంధీ భవన్కు రాలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థత తీరు వల్లనే మహిళలకు కనీసం ఇక్కడ భద్రత కల్పించలేకపోతున్నామనే దానికి సంబంధించిన సాక్ష్యాన్ని ఒక్కొక్కటిగా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొన్నటికి మొన్న ఎంఎంటీఎస్ రైల్లో జరిగింది. నిన్న బాలీవుడ్ నటిపై అంటే ఏంది అంటే ఈ నెల 18న తన ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ కోసం ఆహ్వానించడంతో నటి ఒప్పుకుంది. దీనిని ఆమెకు కొంత పారితోషికం కూడా ఒప్పుకున్నారు. ఏంది అక్కడ హోటల్కు వెళ్ళిన తర్వాత ఆమెను వేధించే ప్రయత్నం కూడా జరిగింది. దాంతోపాటు లాయర్కు సంబంధించి నిన్న హైదరాబాద్లో ఒక లాయర్ హత్యకు గురైంది చూసిర్రు. దాంతోపాటు గాంధీ భవన్ వెనుక జరిగిన మర్డర్కు సంబంధించి చూసిర్రు. మరి ఇంత జరుగుతూ ఉంటే క్రైమ్ రేట్ క్రైమ్ సిటీగా మారిపోయింది. సేఫ్ సిటీ కాస్త క్రైమ్ సిటీగా ఎందుకు మారిపోయింది? దీని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఎవరో తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఫుల్ టైం హోమ్ మినిస్టర్ అంటే నేను ఒప్పుకోను, యాక్సెప్ట్ చేయను. అసలే ఆ పదవిని ఇంకొక వ్యక్తికి అప్పచెప్పాలి, ఆ వ్యక్తికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఆ బాధ్యతలు నిర్వహించాలి. విద్యాశాఖ కూడా ఇక్కడ మంత్రి ఉన్నాడంటే నేను ఒప్పుకోను. దానికి శాఖకు సంబంధించి ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కాదు, ఏ పని చేయని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇది వాస్తవమైన విషయం. మరి ఇంత క్రైమ్ రేట్ సేఫ్ సిటీగా ఉన్నది కాస్త క్రైమ్ సిటీగా ఎట్లా మారుతున్నది ఈరోజు? ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఘటనలు జరుగుతాయా 24 గంటలలో? ఇదా హైదరాబాద్ సేఫ్ సిటీ? అందుకే చెప్పిండు నిన్న కేటీఆర్, పోలీసు వాళ్ళందరూ దొంగలు పట్టుకోవాల్సింది పోయి ప్రశ్నించే గొంతుకలను పట్టుకుంటురు అనేది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది మొన్న కరీంనగర్ సభలో కేటీఆర్ అందుకే మాట్లాడిండు. మహిళలకు సంబంధించిన రక్షణ లేకపోయా, హత్యలు అరే నడి రోడ్డు మీద లాయర్ అండి, నడి రోడ్డు మీద లాయర్ను ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ? ఇది తెలంగాణ, ఇది మళ్ళీ కాంగ్రెస్. ఇక సభకిచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపులు ఎత్తుకపోయారు, గుడి గంటలకు వేలాడుతున్న రైతన్న అంటూ కూడా చూసిన పరిస్థితి. అరే ఏం జరుగుతుంది ఈ నగరంలో? ఏంది కథ? కాంగ్రెస్ పార్టీని గిందికే అధికారంలోకి తీసుకొచ్చిలా ప్రజలారా?
మరి ఇప్పటికైనా మనకు బాధ్యత లేదా? మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? మన మీద ఆ బాధ్యత లేదా? ఇంత దారుణంగా కూడా సిటీలో అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితి. సేఫ్ సిటీ కాస్త ఏంది అంటే క్రైమ్ సిటీగా మారిపోతున్నది కదా. దీని మీద ఏంది అంటే ఎక్కడో పోస్టు జరిగితే దొంగల లెక్క రాబందు లెక్క వచ్చే ఆ వ్యవస్థ అంతా ఈరోజు ఏడిపోయిందో. మేము మాట్లాడితే దొంగల లెక్క వచ్చి రాబందు లెక్క ఏదో ఉగ్రవాదులం ఏదో చేసినట్టుగా చెతకపోతారు కదా. ఈరోజు ఎక్కడికి పోయింది ఆ సంఖ్య? ఈరోజు ఏడిగిపోయింది అది. ఎంఎంటీఎస్కు సంబంధించి లాయర్కు సంబంధించి ఇతరత్ర 24 గంటలలో మా మీద ఎఫ్ఐఆర్ అయి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల 22 సెకండ్లకు ఎఫ్ఐఆర్ అవుతుంది. తెల్లారి పొద్దుగాల వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. మరి 48 గంటలు నడిచింది. ఒంటి మీద యూనిఫామ్ ఉంటే మీరు బాధ్యతలు అది చేయండి, మా మీద కాదు మీ ఫోకస్. చెప్పినా కదా ఈ వ్యవస్థ ఎట్లున్నదో. నమ్మకం లేదు అని బహిరంగంగానే లైవ్లో చెప్పిన మొగోన్ని నేను చెప్తున్నా కదా. నేను చెప్తున్నా ఒక బాధ్యతగా ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా మాకు నమ్మకం లేదు ఇక్కడ వ్యవస్థల మీద. అట్లా అయిపోయింది వ్యవస్థ, అంటే అట్లనే జరిగిపోతున్నది. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే కూడా కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా కూడా వ్యవహరించని ప్రభుత్వాన్ని పట్టుకొని ఏమనాలి? అరే 24 గంటలలో నిన్న జరిగిన సంఘటనలు చూసారా? న్యాయస్థానంలో ఏది కేసులను వాదించాల్సిన లాయర్ను కూడా నడి రోడ్డు మీద ఖతం చేసిర్రు కదా. ఇంకేం మాట్లాడాలి మనం? ఏంది కథ? నడి రోడ్డు మీద ఒకే రోజు అండి నిన్న బాలీవుడ్ నటిని ఏది ఓపెనింగ్కి అతిథిగా పిలిచి వ్యభిచారానికి ఒప్పుకోవాలని మనం డిమాండ్ చేసి నిన్న. దాంతోపాటు నిన్న లాయర్ను నడి రోడ్డు మీద నడిచే ట్రైన్లో లైంగిక వేధింపులు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాం? మనం ఇవన్నీ ఎందుకు? పలానా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడి ఏం కేసు పెడదాం రా, ఇవే కావాలి. ఎందుకంటే సమాజం ఎటువైనా పర్లేదు, మేము సంపాదించుకోవాలి, 100 కోట్లు వెనకేయాలి. నిన్న ఆర్టీఐ ఏమని చెప్పిన మా వాళ్ళకి, ఏది ఆ బండి సంజయ్ ఆస్తుల మీద, రేవంత్ రెడ్డి ఆస్తుల మీద, దాంతోపాటు చాలామంది ఆస్తులు ఉన్నాయి. బండి సంజయ్ చాలామంది నేతలు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద ఏమన్నా. ఎందుకంటే నాకు దగ్గరికి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది సమాచారం వచ్చింది. అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. తీస్తా, ఖచ్చితంగా తీస్తా. ఇక త్వరలో కూడా పెన్ డ్రైవ్ కూడా బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనిపిస్తుంది నాకు. రైట్, ఇక కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం. గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది కూడా ఇవ్వడం లేదు. దళిత బంధు ఎక్కడా, బంగారం ఏది, రేషన్ కార్డు లేని యువ వికాసం పథకాలన్నీ ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్. కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు, చీరలు ఇచ్చేవారు, బట్టలు ఇచ్చేవారు. కాంగ్రెస్ వచ్చాక ఏవీ లేవు. శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆయన మాట్లాడిండు. మరి ఏమి ఇస్తాలో ఏం లేదు లోటపీస్. వాళ్ళు ఇచ్చేది ఏముంటుందండి? వాళ్ళు ఏమి ఇస్తారని మీకు ఏమి ఇస్తారని అర్థమైంది వీళ్ళు. కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం. అవును, నిజంగా కేసీఆర్ నిజంగా గొప్పోడు భయ్. కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ బాపు నువ్వే రావాలి అని ఎందుకో ఆ రోజు ఉచ్చరించినో ఈరోజు తెలంగాణలోని 4 కోట్ల మంది హర్షిస్తున్నారు. నిజంగా రంజిత్ భాయ్ ముందే ఈ యొక్క కుట్ర కోణాన్ని, రాజకీయ వ్యభిచారాన్ని నేను పసిగట్టి బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించే ప్రయత్నం చేసినా చాలామంది అన్నారు. అడ్వకేట్లు అన్నారు, ఆఫీసర్లు అన్నారు, చాలామంది అన్నారు. నేను చెప్పుకుంటూ పోతే రాష్ట్ర సీఎస్ తర్వాత క్యాడర్ నుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయి వరకు అన్నారు. ఏమైంది సీఎం సార్? కేసీఆర్ పోయినాక ఏమైపోయింది? ఈరోజు వీళ్ళు ఏమన్నారు? ₹1,00,000 వేతనాన్ని చదువుకున్న యువతకు ఖచ్చితంగా కూడా మొదటి ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా. దాంతోపాటు ప్రతి పేద కుటుంబంలోనే ఒక మహిళకు ₹1,00,000 దాంతోపాటు తుల బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా. రుణమాఫీ చేసిల్లా. దాంతోపాటు 400 రోజు ఉపాధి ఇస్తా అన్నారు, జాతీయ ఉపాధి హామీకి ఇచ్చిల్లా. దాంతోపాటు జనగణన అన్నీ అయిపోయినాయి కదా. ఏమున్నది వీళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని చూస్తే చిరాకులు వేస్తుంది. ఆ మేనిఫెస్టోలో కనీసం అమలు చేయి. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల యొక్క బడ్జెట్ తీసుకొచ్చి తెలంగాణకు అప్పచెప్తే కనుక వీళ్ళు పెట్టిన యువ న్యాయం కానీ, నారీ న్యాయం కానీ, రైతు న్యాయం కానీ, శ్రామిక న్యాయం కానీ, లేకపోతే సామాజిక న్యాయం కానీ, ఇవన్నీ చేయగలుగుతాం. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ చేయగలుగుతాం. ఈరోజు అక్బరుద్దీన్ ప్రశ్నించిండు, అంతకుముందు రంజిత్ ప్రశ్నించిండు, రేపు రంజిత్ ఈరోజు చట్టసభలలో వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు. ప్రజల చేత ప్రజలకు ఓటు వేసి గెలిపించిన నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ బాధ్యత. ఇక్కడ జర్నలిస్ట్గా నా బాధ్యత నాది. ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం అండి. సేఫ్ సిటీ కాస్త క్రైమ్ సిటీగా మారిపోయింది. చాలా బాధేస్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సేఫ్ సిటీ. ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఎవరైనా టూరిస్టులు వచ్చి మన రాష్ట్రమో ఇంకో రాష్ట్రం పోయినాక అక్కడ ఏదైనా అమ్మాయిని ఏమైనా అగత్యమో ఏదైనా చేస్తే భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. అట్లనే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్కే కాదు, తెలంగాణ ఇజ్జత్ అంతా పోతుంది. ఈ తెలంగాణలో సేఫ్గా లేదు, పలానా క్రైమ్స్ జరుగుతున్నాయని పరాయి రాష్ట్రపోడు అనుకుంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకొచ్చింది ఎందుకు? మార్పు అంటే గిదేనా? నడి రోడ్డు మీద ఎంఎంటీఎస్ ట్రైన్లలో గివ్యా, దీనికోసమా మనం అధికారంలోకి తీసుకొచ్చింది?
వాట్ నాన్ సెన్స్. ఇది కాక ఇంకేం చేస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది? అందాల పోటీలు పెడతారట. ఇక ఆ అందాల పోటీలు దేనికోసము ఏమొస్తుందో దానివల్ల నాకైతే తెలియదు. ఆడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఎట్లా కబ్జా చేద్దామన్నా అదొక పంచాయతీ కొనసాగుతున్నది. దారుణమైన పరిస్థితి అంటే ఘోరమైన పరిస్థితి. ఇక మనోళ్ళు అదేంటి అంటే మీకు చెప్పాలి, అది కర్ణాటక రాష్ట్రం. మనోళ్ళు ఏంది పక్కనున్న ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అయితే ఒక విషయాన్ని మనం చూడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే, కర్ణాటక రాష్ట్రాన్ని మీరందరూ కూడా చూసిళ్ళు కదా. కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగింది? మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతలేదు? మంత్రివర్గ విస్తరణలో ఎందుకు ఇంత ఆలస్యమవుతున్నది? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎందుకు జరగట్లేదు? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎందుకు జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చెప్పలేని పరిస్థితి కనబడదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో ఇప్పటివరకు హోంమంత్రి లేడు, తెలంగాణలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరూ లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేవలం మనం మాట్లాడదామా, అధికారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా అరెస్ట్ చేద్దామా, ఏం చేద్దామా అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఏంది అంటే, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళనేంది అక్కడ జరిగిన పరిణామాన్ని మీరు అందరూ కూడా చూసిలు. అక్కడ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ తెలంగాణలో ఎందుకు జరగతలేదు? తెలంగాణలో జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? 34 మందితోని కేబినెట్ పూర్తి స్థాయిలో అక్కడ జరిగినప్పుడు మన దగ్గర ఎందుకు జరగట్లేదు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కర్ణాటకకు సంబంధించి జరిగినప్పుడు మన దగ్గర జరగడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఖాళీలు దాదాపుగా 15-16 నెలలుగా వస్తుంది. ఇప్పుడు పెడతారట. అంటే ఇక్కడ బంజారా ఏది అంటే ఒక బంజారా బిడ్డకు సంబంధించి మంత్రి పదవి లేదు అని వాళ్ళను అన్నందుకు వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం కావాలని వాళ్ళను ఏంది అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి చూడండి, క్యాబినెట్లో ఖాళీలు 6, పోటీలో 30 మంది. మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఇది. మీనాక్షి డైరెక్షన్లోని అధిష్టానం పదవి కోసం పట్టువీడనే సీనియర్లు ఢిల్లీ స్థాయిలో తమదైన లాభింగ్ నుంచి వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఒక లిస్ట్ వచ్చింది. ఈ లిస్టు ప్రకారం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే దీంట్లో కొంతమంది అంటే ఇప్పటికీ ఎవరెవరు వాళ్ళకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే ఎవరెవరు ఉన్నారంటే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు దాదాపుగా చాలామంది కూడా ఆశల పల్లకి సంబంధించింది. దాదాపుగా 30 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యలు చేసిండు, నేను ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి పదవి తీసుకుంటున్నానని. దాంతోపాటు వాకాటి శ్రీహరి గారు, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్లు అయితే ప్రధానంగా కూడా ఖరారైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇటు మంత్రి కొండా సురేఖ, దాంతోపాటు జూపల్లి కృష్ణారావును తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్లకు అవకాశం ఇస్తారని మరో చర్చ కూడా కొనసాగుతుంది. ఇక మరో 2 మంత్రి పదవులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనార్టీ కోటాలో, ఇంకొకరికి ఎస్టీ కోటాలో కూడా వాళ్ళని పెండింగ్లో పెట్టినట్లుగా సమాచారం అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కూడా దీంట్లో వీరితో పాటుగా ఎక్కువ మంది నేతలందరూ కూడా దీంట్లో ఏంది అంటే మంత్రి పదవి కోసం ఏంది అంటే లాబింగ్ అయితే మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏంది అంటే మీనాక్షి డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. చాలామంది నేతలు కూడా ఇంకా మాకు మంత్రి పదవులు కావాలంటూ కూడా ఆరాట పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 30 మంది లీస్టు దాదాపుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు మంత్రికి మొదటి నుండి నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసాను అంటూ చాలామంది కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఫైనల్గా ఈ పార్టీకి సంబంధించి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్ళిండు, రాహుల్ గాంధీని అయితే కలిసిండి. ఈసారి కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని విషయాలు కూడా చర్చించే ప్రయత్నం అయితే చేసిండు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణతో పాటు ఏమేం కావాలి, ఎట్లెట్లా కావాలి అనే ప్రయత్నం అయితే చేసిండు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. మరి నిజంగా కూడా ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇక రియల్ ఎస్టేట్ డమాల్ నేను చెప్పిన కదా, హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పతనం అయిపోయింది. రియాలిటీ కుప్పగూలింది. హైడ్రాకు థ్యాంక్స్ ఏంది అక్బర్. ఇక హైడ్రా పుణ్యంతో రియల్ ఎస్టేట్ కుదేలు. వివేకానంద ఏ మెట్రో నగరంలో లేని ప్రతికూలత, నిరుడితో పోలిస్తే 47% తగ్గిన ఇండ్ల అమ్మకం. ఏంది ఫ్రాఫ్ ఈక్విటీ సంస్థ సర్వేలో వెల్లడైన అంశం. ఏడాదిన్నరగా పడిపోయిన క్రమ విక్రయాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలను చూస్తున్నాం. సో దాంతోపాటుగా
ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన విషయంగా ఇదంతా కూడా పరిగణించవచ్చు. ఇక దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. ఏంది నువ్వు చెప్తే ఎవర్రా ఓటేసింది తెలుస్తా, నీకేం తెలుస్తుంది ఎవరు ఓటేసిలు ఏం కథ అనేది కూడా చూడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ కూడా లేకుండే కదరా, కనీసం ఇప్పుడు మాట్లాడడానికి ధర్నా చేయడానికి ఛాన్స్ ఉంది, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. రంజిత్ ఇంత చిల్లర ఎందుకు అంటే ఇంట్లో కూకొని కామెంట్ నాకు కూడా పెట్టస్తుంది. మీ రేవంత్ రెడ్డి ఎంత జీతం ఇస్తాడు, నెలకు 15,000 ఇస్తాడా 20,000 ఇస్తాడా ఎంత ఇస్తాడు అనేది చెప్పు. రేవంత్ రెడ్డి సంకనాకే బ్యాచ్కి అంతా అది అంకితం, మాకు కాదు అది. మేము అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు నీకు అంతా కళ్ళు లేకపోతే 2 కళ్ళద్దాలు కొనుక్కొచ్చుకొని గతంలో వీడియోలు కూడా చూడు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి కూడా చూడాలి. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించి ఇగో గిది ఈ త్రివేణి స్టడీ సర్కిల్ ఎవరైనా వరంగల్లో ఉంటే పోయి ఒకసారి ఆయన బాధ ఏందో చూసిరారు, ఈయన బాధ ఏందో అర్థమైతే లేదు. ఈయన పాఠాలు చెప్పదలుచుకున్నారా లేకపోతే కాంగ్రెస్ కరుడు గచ్చిన కార్యకర్తగా ఉగ్రవాదులను ఏమన్నా తయారు చేస్తున్నా ఈ స్టడీ సర్కిల్లో ఏంది కథ ఏందో ఒకసారి ఈయన నడుచుకోరు. నేను ఎందుకు చెప్తున్నానని ఆలోచించరు ఒకసారి. ఎందుకంటే విద్యా వ్యవస్థ కాదు, వాళ్ళ పాఠాలు చెప్పేటోళ్ళు కాదు. ఏంటంటే విద్యార్థులను మోటివేషన్ చేసి పూర్తి స్థాయిలో కూడా కృత్రిమ ఉద్యమాలను సృష్టించే కోచింగ్ సెంటర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు కనబడుతున్నది కదా, రిపోర్ట్లు కొడుతున్నారు, మీరు ఇక్కడ లైక్ చేయాలి. రిపోర్ట్లకు చెంప పెట్టి ఇక్కడ లైక్ ఖచ్చితంగా కూడా చేయరు, ప్రతి వీడియోకు కూడా చేయరు. మీకు ఇందులో వీడియోలు ఉంటాయండి, మీరు ఇందులోకి వైఆర్టీవీ న్యూస్ ఛానల్లోకి పోతే ఇక్కడ హోమ్ అని ఉంటుంది, వీడియోస్ అని ఉంటాయి, ఇలా వీడియోలు అన్నీ కూడా ఉంటాయి. ప్రతి వీడియోకు కూడా మీరు లైక్ చేయరు. వాస్తవాల ప్రతి దృశ్యం మాత్రమే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొనసాగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి.